ఇవాళ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా ఖచ్చితమైన వ్యక్తి అండ్ చాలా నిక్కచ్చిగా మాట్లాడతారు. ఆ రోజు కూడా ఆయన కరెక్ట్ స్టాండ్ తీసుకొని కరెక్ట్ గానే మాట్లాడారు. మా కూటమి గవర్నమెంట్ ఇవాళ రోజు మేము పాలన చెప్తాం, నీళ్ళని చెప్తాం. అంతేగాని వేరే ఈ కాంగ్రెస్ ఈ షర్మిలా గారి లాగా లేకపోతే ఆవిడ ఆయన జగన్మోహన్ రెడ్డి లాగా పిచ్చి పిచ్చి పాలిటిక్స్ ప్లే చేసే నైజం మాకు లేదు. సో అందుకని ఇవాళ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మా కూటమి నేత అయినా సో ఏదైతే పహల్గామ్లో అయిన అటాక్ ని ఖండిస్తూ అయినా ఇక్కడ కేవలం మీరు చూస్తే ఆ రోజు హిందువులను మాత్రమే ఏరి చంపారు. వాళ్ళని హిందువులో కాదని నిర్ధారించుకొని మరి ఇంకా జుగుప్సాకరంగా చెప్పాలంటే వాళ్ళ ప్యాంటులు కూడా విప్పి చూసి నిర్ధారించుకొని మరి చంపారు మీరు హిందువులో కాదా అని చెప్పి. అంత అసహ్యంగా చేశారు వాళ్ళు ఆ టెర్రరిస్ట్ లో. ఒక హిందూ ప్రొఫెసర్ కలమా చదివి తప్పించుకోవడం జరిగిందంట. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఒక హిందువుగా పుట్టి మనం చదివి తప్పించుకోవాలా? నేను చెప్పేది అదే అండి. వాళ్ళ రోజు అక్కడ ఏదైతే అయిందో ఈ పాకిస్తాన్ బ్యాక్డ్ టెర్రరిజం అది పాకిస్తాన్ కుక్కలు. ఇవాళ రోజు నేను నిజంగానే ఇవాళ చాలా కోపం మీద మాట్లాడుతున్నాను. పాకిస్తాన్ కుక్కలని అంటున్నాను నేను. అన్నారు కాబట్టి చెప్తున్నా, ఒక పాకిస్తాన్ కుక్క చాలా ఎక్కువ మరుగుతుంది. ఎవరైతే లస్కర్ తోయిబో చీఫ్ హఫీజ్ సాయిద్ అనేవాడు ఉన్నాడో మోడీ గారి గురించి చాలా చంచలమైన వ్యాఖ్యలు మాట్లాడాడు. నాలుక కోస్తా, సింధు జలాల వాటర్ ఆపితే మీ రక్తాన్ని పారిస్తా అని చెప్పి మాట్లాడారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కుక్కకి మేము చెప్పేది ఏంటంటే సింధు జలాన్ని ఆల్రెడీ ఆపేసాం మేము. సో ఇప్పుడు ఏం పీక్కుంటారో పీక్కోమనండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అండ్ ఇవాళ రోజు మీరు చూసుకుంటే నేను చెప్పేది ఏంటంటే మోడీ గారి గురించి వాళ్ళు అక్కడ నుంచొని ఏదో పిచ్చివాగుడు వాడమే తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. ఇవాళ రోజు భారతదేశం తలుచుకుంటే ఏం చేయబోతున్నామో మీరు ముందు చూడబోతున్నారు. అది మేము చేసి చూపిస్తాం. టెర్రరిజం అనే దాన్ని మొత్తానికి అంతం చేయబోతున్నాము. ఇదే గవర్నమెంట్ 3వ తరంలో మోడీ 3.0 అంటే ఏంటో మీరు చూస్తారు. టెర్రరిజం ఉగ్రవాదానికి మొత్తాన్నే భూమిలో పాతేయడానికి మా దగ్గర అన్ని ప్రణాళికలు రెడీ అయినాయి. ఈ పల్గామా అటాక్తో మొత్తానికే మేము ఇంకా కళ్ళు తెరుచుకున్నాము. ఇంకా చాలా పటిష్టంగా డిఫెన్స్ సిస్టమ్స్ చేసి మీరు త్వరలో చూడబోతారు. పాకిస్తాన్ బ్యాక్డ్ ఈ టెర్రరిజం అంటే పాకిస్తాన్ దేశం ఏదైతే ఈ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుందో ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పబోతున్నాము. ఆ ఉగ్రవాదం మీద ఉక్కుపాదం మోపి మొత్తానికి దాన్ని అంతం చేయబోతున్నాం మేము. మరి ఏదైతే ఇన్విటేషన్ కార్డు ఉందో దాని మీద మోడీ గారి పేరు, ఫోటో అండ్ చంద్రబాబు గారిదే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో పేరు లేదని చెప్పి జనసేన సైనికులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? సార్ ఇప్పుడు రేపు ఫంక్షన్లో మోడీ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయబోతున్నారు. సో కేవలం ఒక ఇన్విటేషన్ కార్డులో ఆయన పేరు లేదు అంటే అది కాస్త అక్కడ అధికారులు ఎవరైతే అది అచ్చు వేయించేటప్పుడు వాళ్ళ యొక్క అత్యుత్సాహం వల్లనో లేకపోతే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అది పడకపోయి ఉండొచ్చు. కానీ అంతర్గతంగా మా బీజేపీ, మా జనసేన, మా టీడీపీ ఈ మూడు మేము చాలా క్లోజ్ గా ఉన్నాము. ఒక మంచి ఫ్రెండ్స్, మిత్రుల్లాగానే, మిత్రపక్షాల్లాగానే మేము ముగ్గురం ఒక కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసి ఇవాళ రోజు ఆ కూటమి గవర్నమెంట్ ఒక సక్సెస్ పదంలో, ఒక ప్రోగ్రెస్ పదంలో తీసుకెళ్తున్నాం మేము. సో దాని యొక్క ఐక్యతని దెబ్బతీయడానికి ఇలాంటివన్నీ పుట్టించుకుని వస్తున్నారు అంతే, అంతకంటే ఏం లేదు. సో కావాలని జన సైనికులు కొందరు కావాలని రెచ్చగొట్టి ఇలాంటివన్నీ చేస్తున్నారు. కానీ నిజంగా నేను ఇవాళ రోజు జన సైనికులకు కూడా చెప్పేది ఏంటంటే నాకు కూడా పవన్ కళ్యాణ్ గారు, నేను బీజేపీ పార్టీలో ఒక నాయకుడు, నాకు పవన్ కళ్యాణ్ గారు నాకు కూడా ఒక అభిమాన హీరో. ఆయన సినిమాలు ఫస్ట్ డే చూసిన రోజులు ఎన్నో నేను కూడా. సో నేను జన సైనికులకు చెప్పేది ఏంటంటే మీరు దయచేసి వేరే విధంగా అనుకోకండి. అదేదో కొన్ని అధికారులు ఒక నిర్లక్ష్యం వల్ల లేకపోతే అత్యుత్సాహం వల్ల అదేదో అచ్చు పడకపోయి ఉండొచ్చు. కానీ రేపటి రోజు ఒక డిప్యూటీ సీఎం, ఒక స్టేట్ కి మనకున్న ఏకైక ఉప ముఖ్యమంత్రి అంటే అది వాళ్ళ రోజు పవన్ కళ్యాణ్ గారే. సో ఆయన గౌరవానికి ఎక్కడ భంగం కలగదు. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు కలిసే రేపటి సభని సక్సెస్ చేస్తారు. అండ్ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ రోజు మా కూటమి గవర్నమెంట్ మొన్న మేము విన్నామంటే అందులో పవన్ కళ్యాణ్ గారి పాత్రను ఎవరు కాదనలేరు. ఆయన 3 పార్టీలను కలిపి ఆయన ముందు తీసుకెళ్లిన విధానం వల్లే కదా ఇవాళ రోజు మేము గవర్నమెంట్ ఫామ్ చేసాం. అది ఎవరు ఆయన యొక్క శ్రమని, ఆ రోజు ఆయన చేసిన కష్టాన్ని ఎవరు కాదనలేరు. ఆయన ఎంత ముఖ్య పాత్ర వహించారో మా కూటమి గవర్నమెంట్ లో అందరికీ తెలుసు. ఇవాళ రోజు పంచాయతీ రాజుని కూడా ఎక్కడో 24వ స్థానంలో ఎక్కడో పడిపోయిన పంచాయతీ రాజు మినిస్ట్రీని ఇవాళ రోజు 2వ స్థానంలో తీసుకొచ్చారు. ఆయన అంత గొప్పగా చేస్తున్నారు పనులైన. అలాంటి వ్యక్తిని ఎవరు అసలు నిర్లక్ష్యం చేయరు. అలాంటి తప్పు ఎప్పుడు మా కూటమి గవర్నమెంట్ చేయదు. ఇది కేవలం ఏదో ఓవర్లుక్ అయింది అని నేను అనుకుంటున్నాను కానీ కావాలని మాత్రం చేసింది కాదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద మాకుండే రెస్పెక్ట్ అది ఎవ్వరో కాదనిలేంది. అండ్ హీఈస్ అ మెయిన్ లీడర్, వన్ ఆఫ్ ది మెయిన్ లీడర్ ఇన్ కూటమి. ఇవాళ రోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మాకు చాలా ఇంపార్టెంట్ వ్యక్తులే ఈ కూటమి గవర్నమెంట్ లో. ఇది వేదాలు వలిస్తున్నట్టు పాకిస్తాన్ ఇవాళ రోజు ఉగ్రవాదం మీద మాట్లాడాలంటే ఏం చెప్తే నేను అసిగ్గులేని దేశానికి నేను ఒకటే చెప్పగలుగుతా. ఇవాళ రోజు ఒసామా బిన్ లాదెన్ ని యుఎస్ సోల్జర్స్ పాకిస్తాన్ లో చంపారు, ఆఫ్ఘనిస్తాన్ లో కాదు. ఆయన దొరికింది పాకిస్తాన్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో కాదు. సో అలాంటి పాకిస్తాన్ ఇవాళ రోజు ఉగ్రవాదులకు మాకు సంబంధం లేదు,
హఫీజ్ సయీద్ మాకు సంబంధం లేదంటే ప్రపంచ దేశాలు కూడా నమ్మట్లేదు. అందుకని ఇవాళ రోజు వీళ్ళు మనం సింధు జలాలు ఆపంగానే అండ్ మనము యుద్ధ వాతావరణం నెలకొల్పంగానే భయపడిపోయి అమెరికాని వెళ్ళి వీళ్ళు బతిమలాడితే అమెరికా ఏం చెప్పింది ఇవాళ రోజు, మీది ఉగ్రవాదిని ఎప్పుడైతే మీరు మొత్తానికి అంతం చేస్తారో అప్పుడు మేము వచ్చి మనం మాట్లాడగలుగుతాము, అప్పుడు మేము ఒక డిప్లొమసీ ట్రై చేస్తాము, లేకపోతే మేము మీకు ఏం విధంగా సహకరించలేమని చెప్పి అమెరికా కూడా వాళ్ళ రోజు వాళ్ళని వెళ్ళగొట్టేసిన పరిస్థితి. పాకిస్తాన్ కి చైనా సపోర్ట్ ఉందంటారా? ఏ సపోర్ట్ ఉన్నా కూడా మనల్ని చేసేదేం లేదు. పాకిస్తాన్ ఇప్పుడు కేవలం ఒక చైనా కూడా ఒక దేశమే, అది కూడా వాళ్ళ రోజు ఒక పవర్ఫుల్ దేశం అని ఇది మీడియా కథనాలు అది ఉన్నాయి. కానీ అట్ ద సేమ్ టైం కొద్దిగా పవర్ఫుల్ అయి ఉండొచ్చు, కానీ ప్రపంచం మొత్తాన్ని అది శాసించే అంత పెద్ద పవర్ఫుల్ కంట్రీ అయితే ఇంకా కాలేదు. సో కేవలం ఒక అరొకర దేశము ప్లస్ చైనా దేశాలు ఇలాంటివన్నీ కొద్దిగా పాకిస్తాన్ సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన అది ఇండియాని విన్ అవ్వలేదు కదా. అదే ఇండియాకి మనకి రష్యా ఉంది, ఇజ్రాయెల్ ఉంది, అమెరికా కూడా మన ఇప్పుడు సపోర్ట్ గా ఉంది. ఇంకా పెద్ద పెద్ద దేశాలు చాలా ఇంకా పవర్ఫుల్ దేశాలు మనకి సపోర్ట్ గా ఉన్నాయి కదా. అండ్ వాళ్ళ యొక్క డిఫెన్స్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయో మనకు తెలుసు. అండ్ చైనా కానీ ఇవన్నీ వదిలేయండి, అమెరికా నుంచే కదా మేజర్ మీకు వెపన్స్ అని కొనుక్కునేది. అమెరికా ఉన్నదే డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ వాళ్ళ యొక్క వెపన్స్ చాలా ఫేమస్. సో అక్కడి నుంచి కూడా మనం కొనుక్కుంటాం. అలాంటి అమెరికా కూడా సపోర్ట్ ఉంది వాళ్ళ రోజు మనకి. ట్రంప్ గవర్నమెంట్ కూడా మనకే వత్తాసు పలుకుతుంది. అలాంటప్పుడు రష్యా, ఒక అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇంకా వేరే దేశాలు అన్ని కూడా మనకి భారతదేశానికి వాళ్ళ రోజు సపోర్ట్ ఇచ్చి ఆ పాకిస్తాన్ ని ఒంటరిదాన్ని చేసినప్పుడు ఇంకా పాకిస్తాన్ ఏం చేయగలుగుతుంది? అంతే అంటారు, ఒక చైనా సపోర్ట్ తోనే అది మొత్తం మన ఇండియాని విన్ అయిపోతాం. మరి మిగతా దేశాలకి ఊరుకుంటాయా? అండ్ మిగతా దేశాలు మనకి సపోర్ట్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఇవాళ రోజు మన దేశం భారతదేశంలో కూడా వీఆర్ న్యూక్లియర్ పవర్, వీ హ్యావ్ వెరీ గుడ్ డిఫెన్స్ సిస్టమ్, చాలా గొప్పగా ఉన్నాం మనం. మన యొక్క డిఫెన్స్ సిస్టమ్ చాలా బలంగా పటిష్టంగా ఉంది. సో న్యూక్లియర్ బాంబ్ వార్ఫేరే కాదు, ఏ వార్ఫేర్ వచ్చినా మనం తట్టుకోగలుగుతాం. రివర్స్ లో కూడా చాలా ఇంకా అంతకంటే 10 times గట్టిగా సమాధానం చెప్పే పరిస్థితిలో భారత్ ఉంది. అందుకని పాకిస్తాన్ ఇవాళ రోజు మనతో యుద్ధం అనగా చాలా భయపడిపోయి వణికిపోతుంది. దాని గురించే కదా వేరే దేశాలన్నీ అడుక్కు తింటుంది ఇప్పుడు, యుద్ధం ఆపండి అని చెప్పి. వాళ్ళ యొక్క ఆర్మీ చీఫ్ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, పారిపోయాడు, అతని కుటుంబాన్ని ముందే విదేశాలకు పంపించేశారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఒక దగ్గర మొన్న ఒక పేపర్ పాకిస్తాన్ ఒఫీషియల్ ఒకటి రిలీజ్ అయింది. అది ఒక 15 మంది 2000 మంది మిలిటరీ ఆఫీషియల్స్ పాకిస్తాన్ లో వాళ్ళందరూ రిజైన్ చేస్తారు యుద్ధం అనగానే భారత్ తో అని చెప్పి. సో వాళ్ళ పరిస్థితులు అట్లుంది. ఇవాళ రోజు వాళ్ళ సైన్యం కూడా పారిపోయే పరిస్థితి. మరి కొంతమంది ఎవరైతే ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నాడో అతను యుద్ధం భారతదేశం యుద్ధం స్టార్ట్ చేస్తే మేము దానికి తగ్గేలేదు, దేనికే దానికి రెడీ, మేము కూడా ప్రతిదాడికి రెడీగా ఉంటాం అన్నట్టు కొన్ని మాట్లాడాడు. మరి దాన్ని ఎలా చూస్తాం? గత కార్గిల్ వార్ లో వాళ్ళు అంతే ప్రగల్భాలు పలికారు. అంతకుముందు 1971 లో జరిగిన వార్ లో కూడా అదే ప్రగల్భాలు పలికారు వారు. సో ఇదివరకు అన్ని యుద్ధాల్లో వాళ్ళు అలానే మాట్లాడారు. మేకపోతే గాంభీర్యం అంటారు కదా, అది చూపిస్తారు వాళ్ళు అంతే. సో ఇప్పుడు వాళ్ళ మీద దాడి జరగబోతుంటే వాళ్ళు ఇప్పుడు మేకపోతే గాంభీర్యం చూపించకపోతే అంతకంటే ఏం చేయగలుగుతారు? 100% జరిగే అవకాశం ఉందంటారా? నా దృష్టిలో అయితే అసలు యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అంటున్నా. అంటే యుద్ధం అంటే మీరు ఓన్లీ మిలిటరీ పరంగా ఆలోచిస్తున్నారు. నేనేమంటారంటే ఎప్పుడైతే వాళ్ళ సింధు జలాలు ఆపేసామో, ఎప్పుడైతే వాళ్ళ ఎయిర్ ఫీల్డ్ వాటిని కూడా బ్లాక్ చేసామో, ఎప్పుడైతే ఇంకా రకరకాల ట్రేడ్ అండ్ వాటిని కూడా చాలా మటుకు చాలా వాటర్ సమస్య వచ్చింది, ఇప్పుడు చాలా సమస్య వచ్చింది. అండ్ ట్రేడ్ పరంగా కూడా వాళ్ళని అన్ని విధాలుగా నిరోధించడానికి కూడా ప్రణాళికలు జరుగుతున్నాయి. సో ఈ విధంగా వాళ్ళని వేద ఇవన్నీ